సో ఈ పోక్సో చట్టంలో శిక్ష అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే అక్కడ ఉన్నది ఎవరైనా అవ్వచ్చు, మేల్ ఆర్ ఫీమేల్, ఎవరికైనా కూడా శిక్ష ఏ రకంగా ఉంటుంది? అంటే ఇప్పుడు సైకిల్ చేస్తే ఒక శిక్ష ఉంది, 3 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి 5 years వరకు, 5 years, 10 years, 10 years కూడా ఉంది. అంటే 12 years అబౌవ్ వాళ్ళని చేస్తే 10 years, 12 years బిలో వాళ్ళని చేస్తే ఎవరు జరగాలి శిక్ష అంటే 20 years వరకు అంటారు. చేసిన దాన్ని బట్టి ప్రూవ్ చేసుకోవడాన్ని బట్టి ఉంటుంది. అసలు ఈ పోక్సో చట్టంలో మనకి అంటే ఉరి శిక్ష కూడా అమలయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు పోక్సోలో చేసి చంపేసి క్రూరంగా కారాగార శిక్ష అంటాము అని అన్నారు. మన ఎల్బీ నగర్ లో కూడా SC ST ఉండి ఒక పోక్సో ఉన్నప్పుడు అది లైఫ్ పడింది. సో ఇలాంటివన్నీ బ్రూటల్ గా కొన్ని చేయడము, దాన్ని బట్టి కొంతమంది ఏంటంటే కక్షపూరితంగా పెడతారు, లవ్ అఫైర్ ని కూడా పోక్సో కింద చేసేస్తారు. అది పోక్సో కింద వస్తుంది కదా. సో అందులో ఏంటంటే కన్సెంట్ ఉన్నా కూడా అది అఫెన్స్. అంటే 18 years కంప్లీట్ కాని మేజర్ కాని అమ్మాయికి అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా అది రేప్ కిందే వస్తుంది. ఎందుకంటే దాటలేదు. దాంట్లో శిక్షలు అంత తొందరగా ఉండవు. కానీ చిన్న పిల్లలు నిజంగా ఇన్నోసెంట్ ఉండి పెద్దవాళ్ళు అటాక్ చేసి ఇప్పుడు కోర్టు కూడా ఆలోచిస్తుంది. అంటే వాళ్ళిద్దరికి ఉండే రిలేషన్ అంటే మైనర్ రిలేషన్షిప్ని వీళ్ళు ఇలా పేరెంట్స్ ఇలా చేశారు అనేసి ఉంటుంది. కాబట్టి దాంట్లో మేజర్గా పనిష్మెంట్స్ ఉండకపోయినా ఒక 30-40 years వాళ్ళు ఒక 12 years అమ్మాయిని, 16 years అమ్మాయిని అలా అంటే డిపెండ్ అపాన్ సర్కమ్స్టెన్స్ ఆఫ్ ది కేస్ కూడా శిక్షలు ఉంటాయి అన్నమాట. ఇలా చేస్తే ఇంత శిక్ష అని మనం చెప్పలేం, అది ప్రూవ్ చేయడం కూడా కావాలి. సో శిక్షలు ఎలా పడతాయనే దానికంటే కూడా శిక్షలు పడతాయని భయపడే ఎవరు లేరు. నేను ఒకటే చెప్తా, ఎవరు ఆడపిల్లల్ని పాడు చేసినా కూడా, మైనర్ పిల్లల్ని పాడు చేసినా లేకపోతే 12 years లో పిల్లల్ని పాడు చేసినా కూడా లైఫ్ పడవచ్చు, 10 years మినిమం పడుతుంది. అది జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అలాగే ఆడవాళ్ళకి కూడా చెప్తున్నా, కొంతమంది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యుయేషన్ బట్టి చెప్తున్నా, చిన్న అబ్బాయిలు అన్నెసెసరీగా వాళ్ళ ఫ్యూచర్ని, కొడుకులు లాంటి వయసు వాళ్ళని, తమ్ముళ్ళు లాంటి వయసు వాళ్ళని తీసుకొని వాళ్ళని కూడా కొంచెం పాడు చేస్తూ, అంటే ఎక్కడో ఒకటి జరుగుతుంది, దాని బేసిస్ వాళ్ళకు కూడా 10 years మినిమం పడవచ్చు.